చూస్తే సాక్షి దినపత్రికలో ఉద్దేశపూర్వకంగా రాసిన తప్పుడు కథనంపై ఏపీ మంత్రి లోకేష్ న్యాయపరంగా పోరాడుతున్నారు. ఈ కేసులో ఇవాళ ఉదయం 10 గంటలకు విశాఖ 12వ అడిషనల్ జిల్లా కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. దీనికి లోకేష్ హాజరవుతున్నారు. ఇప్పటికే ఓసారి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. ఈసారి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కానుండటంతో ఈ కేసు కీలక దశకు చేరనుంది. మంత్రి లోకేష్ తరపున సీనియర్ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు, ఇతర న్యాయవాదులు హాజరవుతారు. అక్టోబర్ 22న చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి శీర్షికతో సాక్షి దినపత్రికలో ఓ కథనం ప్రచురించారు. ఈ కథనం పూర్తిగా అవాస్తవాలతో ఉందని, ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను మంట కలపాలనే దురుద్దేశంతోనే ప్రచురించారంటూ సాక్షి దినపత్రికకు లోకేష్ రిజిస్టర్ నోటీసు పంపించారు. అయితే అటు నుంచి ఎలాంటి వివరణ రాలేదు. తాము రాసిన కథనం ఆధారాలతోనే రాశామని, ఇందులో అసత్యం ఏమీ లేదని నిరూపించే వివరణ ఏదీ రాలేదు. తాను పంపిన నోటీసులకు స్పందించకపోవడంతో లోకేష్ తన న్యాయవాదులతో పరువు నష్టం దావా వేశారు. ఆ కథనంలో చెప్పినట్లుగా ఆ రోజుల్లో తాను అసలు విశాఖలోనే లేనని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ ఆహ్వానం మీద వచ్చే అతిథులకు చేసిన మర్యాదల ఖర్చును తనకు అంటగడుతూ తన ప్రతిష్టను మసకబార్చేందుకు చేసిన కుట్ర ఇది అని, దీనిపై విచారించి న్యాయం చేయాలని కోర్టును కోరారు. ఇవాళ ఈ కేసు క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. అది ఎక్కువసేపు పట్టే అవకాశాలు తక్కువే. ఆ తర్వాత ఏంటి, తీర్పు ఎలా ఉంటుంది, తీర్పు ఎవరిపై ఉంటుంది? ఒకవేళ తీర్పు లోకేష్ వైపు ఉంటే సాక్షి పత్రిక యాజమాన్యాన్ని పరువు నష్ట పరిహారం కింద మనీ చెల్లించమని ఆదేశిస్తారా? ఇలా ఈ కేసు తీర్పుపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.